కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఇటీవల మరోసారి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు ప్రస్తావనకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల తనకి ఉన్న వ్యక్తిగత అభిమానం, కృతజ్ఞతను ఆయన అనేక సందర్భాల్లో వ్యక్తపరిచారు. సాధారణ వ్యక్తిగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి రాజమండ్రి లోక్సభ స్థానానికి 2 సార్లు టికెట్ ఇవ్వడం ద్వారా పార్లమెంటుకు వెళ్లే అవకాశాన్ని కల్పించిన నేతగా వైఎస్ ని ఆయన తరచూ గుర్తు చేసుకుంటారు. తన రాజకీయ ప్రస్థానానికి, గౌరవానికి వైఎస్ కారణమని స్పష్టం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఆయన అదే అభిమానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ స్వయంగా కోరుకోకపోయినా, వైసీపీకి అవసరం లేకపోయినా పార్టీ రాజకీయ శ్రేయస్సు కోసం తరచూ మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాలను, సూచనలను వెల్లడిస్తున్నారు. జగన్ వాటిని పట్టించుకోకపోయినా ఉండవల్లి మాత్రం తన అభిప్రాయాలను వెల్లడించడం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జగన్ ప్రతిపాదించిన మావిగన్ రాజధాని అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియా వేదికపై విస్తృత చర్చ జరుగుతుండగా సోషల్ మీడియాలో ఈ ప్రతిపాదనపై విమర్శలు, ట్రోలింగ్ కూడా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ అమరావతి చట్టబద్ధత అంశంపై గాని, దానికి కృషి చేసిన నాయకుల ప్రస్తావనపై గాని స్పందించలేదు. అలాగే మావిగన్ ప్రతిపాదనపై స్పష్టమైన అభిప్రాయం కూడా వ్యక్తం చేయలేదు. అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయ అవకాశాలపై విశ్లేషణ చేస్తూ పరోక్షంగా జగన్ కి రాజకీయ సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి బలంగా కొనసాగితే జగన్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కూటమిలో విభేదాలు తలెత్తితేనే వైసీపీకి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కూటమిని బలహీనపరిచే రాజకీయ వ్యూహాలపై దృష్టి పెట్టాలనే సూచనగా భావించబడుతున్నాయి. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన మధ్య ఉన్న అవగాహనలో చిన్నపాటి విభేదాలైనా సృష్టించగలిగితే కూటమి బలహీనపడే అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ 2 పార్టీల మధ్య వ్యూహాత్మకంగా రాజకీయ విభేదాలు పెంచే ప్రయత్నం చేస్తే ఎన్నికల సమయంలో ఓట్ల విభజన జరిగే అవకాశం ఉంటుందని కూడా సూచిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈ విధమైన రాజకీయ ఆలోచనతోనే వైసీపీ తన అవకాశాలను పెంచుకోవాలని ఆయన సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్ష కూటమి ఐక్యతతో ముందుకు సాగుతున్న దృశ్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాన నాయకత్వం మధ్య సమన్వయం బలంగా ఉన్నందున ఈ కూటమి ఎన్నికల్లో ప్రభావవంతమైన శక్తిగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఉండవల్లి సూచనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తనకు రాజకీయాలంటే ఆసక్తి తగ్గిందని ఉండవల్లి చెబుతున్నప్పటికీ సమకాలీన రాజకీయాలపై ఆయన విశ్లేషణలు, సలహాలు మాత్రం కొనసాగుతున్నాయి. గతంలో అంబటి రాంబాబు అరెస్టు సందర్భంగా జైలుకు వెళ్లి పరామర్శించడం, ఆ సంఘటన వైసీపీకి రాజకీయ లాభం చేకూరుస్తుందని వ్యాఖ్యానించటం కూడా ఆయన చురుకుదనాన్ని సూచిస్తుంది. మొత్తంగా చూస్తే జగన్ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ప్రత్యర్థి కూటమిని బలహీనపరచాల్సిన అవసరాన్ని ఉండవల్లి మరోసారి గుర్తు చేశారు. అయితే ఇటువంటి వ్యూహాలను అమలు చేయటం ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంది.